friends, welcome to Study with Hanshik. Please subscribe this channel. Third class EVS fourth lesson జంతువులు వాటి నివాసాలు టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. జంతువుల నివాసాలు చెట్ల తొర్రల్లో, కొమ్మల మీద, నేల బొరియల్లో, పుట్టల్లో ఉంటాయి. నీటిలో ఉండే జంతువులు చేప, తిమంగలం, మొసలి. వలస పక్షులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి గుంపులు గుంపులుగా వెళ్ళే పక్షులు. ఉదాహరణ సైబీరియన్ కొంగ. పెంపుడు జంతువులు ఇళ్లల్లో పెంచుకునే జంతువులు. ఉదాహరణ కోడి, కుక్క, ఆవు, గేదె, చిలుక. నేల మీద నడిచే జంతువులు పులి, సింహం, ఏనుగు. ఎగిరే జంతువులు కాకి, గ్రద్ద, పావురం. పాకే జంతువులు పాము, బల్లి, ఉడుము. కీటకాలు ఈగలు, దోమలు. జీవులు ప్రాణం కలిగి ఉన్నవి. మలాథియన్ నిల్వ ఉన్న నీటిలో మలాథియన్ మందు చల్లితే దోమలు చనిపోతాయి. మొప్పలతో శ్వాసించేది చేప. మలేరియా దోమలు కుట్టడం వల్ల వచ్చే జ్వరం. టైఫాయిడ్, కలరా. ఈగలు పాలిన కలుషిత ఆహారం తినడం వల్ల వచ్చే వ్యాధులు. చేపలు నీటిలో మాత్రమే ఉంటాయి. కొన్ని రకాల పాములు నీటిలో ఉంటాయి, మరికొన్ని నేల మీద ఉంటాయి. కప్పలు, తాబేళ్ళు, మొసళ్ళు, ఎండ్రకాయలు వంటివి నీటిలోనూ నేల మీద కూడా ఉంటాయి. జంతువులు కొన్ని చెట్ల మీద, కొన్ని నీళ్ళలోనూ, కొన్ని నేలపైన, మరికొన్ని నేల లోపల బొరియలు చేసుకొని నివసిస్తాయి. ఇళ్లలో పెంచుకునే జంతువులను పెంపుడు జంతువులు అంటారు. పక్షులు చెట్ల మీద గూడు కట్టుకుంటాయి. కొన్ని పక్షులు గుడ్లు పెట్టి పిల్లల్ని పొదగడం కోసం, ఆహారం కోసం ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్తాయి. అలాగే మరికొన్ని పక్షులు వేసవికాలంలోనూ, చలికాలంలోనూ అక్కడి వాతావరణానికి తట్టుకోలేక ఇతర ప్రాంతాలకు వలసపోతాయి. ఇలాంటి పక్షులను వలస పక్షులు అంటారు. తూనీగలకు మరొక పేరు బూగలు. దోమలు కుట్టడం వల్ల మలేరియా, జ్వరం వస్తుంది. దోమలు నిల్వ ఉన్న నీటిలో పెరుగుతాయి. నిల్వ ఉన్న నీటిలో కిరోసిన్ లేదా మలాథియన్ వంటి మందులు చల్లితే దోమలు చనిపోతాయి. దోమలు కుట్టకుండా వాడే మస్కిటో కాయిల్స్ ఆరోగ్యానికి హానికరం. కాబట్టి దోమలు కుట్టకుండా దోమల తెరలు వాడటం మంచిది. ఈగలు పెంట కుప్పల మీద, అపరిశుభ్రమైన ప్రదేశాలలోనూ ఉంటాయి. ఇలాంటి చోట్ల వ్యాధులను కలుగజేసే క్రిములు కూడా ఉంటాయి. మనం తినే ఆహార పదార్థాల మీదకి ఈగలు వాలుతుంటాయి. ఇలా ఈగలు వాలిన కలుషిత ఆహారం తినడం వల్ల టైఫాయిడ్, కలరా వంటి రోగాలు వస్తాయి. ఈగలు, దోమలు పెరగకుండా ఉండాలంటే మన పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మురుగునీటి మీద దోమలు పెరగకుండా కిరోసిన్ లేదా మలాథియన్ వంటి మందులను పిచికారీ చేయాలి. ఇళ్లల్లో పెంచుకునే జంతువులను పెంపుడు జంతువులు అంటారు. పక్షులు గుడ్లను పెట్టి పిల్లల్ని పొదుగుతాయి. జంతువులు పిల్లల్ని కని పాలిచ్చి పెంచుతాయి. పక్షులు ఆహారం కోసం, అనుకూల పరిసరాల కోసం వలస పోతాయి. ఇలాంటి పక్షులను వలస పక్షులు అంటారు. ఫిఫ్త్ లెసన్ మన చుట్టూ ఉన్న మొక్కలు. మొక్కల దత్తత. మొక్కలని నాటి దాని సంరక్షణ బాధ్యతను పూర్తిగా తీసుకోవడం. ఎడారి మొక్కలు బ్రహ్మజముడు, నాగజముడు వంటి మొక్కలు నీటి వనరులు లేని చోట కూడా పెరుగుతాయి. వీటిని ఎడారి మొక్కలు అంటారు. నీటి మొక్కలు తామర, కలువ, వాల్సినేరియా, గుర్రపుడెక్క వంటి మొక్కలు నీటి వనరులు లేని చోట కూడా పెరుగుతాయి. వీటిని నీటి మొక్కలు అంటారు. నీడనిచ్చే చెట్లు మర్రి, రావి, వేప. కలుపనిచ్చే చెట్లు టేకు, వేప, తుమ్మ, మద్ది. తాటి చెట్టు ఎత్తుగా పొడగ్గా ఉంటుంది. మర్రి, చింత, వేప వంటి చెట్లు చాలా కొమ్మలతో పెద్దగా ఉంటాయి. ఇవి నీడనిస్తాయి. అందుకే రోడ్డు పక్కన ఇలాంటి చెట్లను పెంచుతారు. ఈ చెట్ల వలన మనకు కలప లభిస్తుంది. తాటి చెట్టు చాలా ఎత్తుగా పెరుగుతుంది. దీనికి కొమ్మలు ఉండవు. తాటి చెట్టు ఆకులు పెద్ద పెద్దగా మట్టలలాగా ఉంటాయి. తాటి మట్టలను గుడిసెల మీద కప్పడానికి వాడతారు. ఈత ఆకులతో చీపులను తయారు చేస్తారు. ఈత ఆకులు మొనదేలి ఉంటాయి. మామిడి ఆకులు బల్లపరుపుగా ఉంటాయి. మల్లె చెట్టు తీగ జాతికి చెందినది. పందిరిని ఆసరాగా చేసుకొని పెరుగుతుంది.
మందార చెట్టు కాండం సహాయంతో పెరుగుతుంది. మందార పూలు ఎర్రగా పెద్దవిగా ఉంటాయి. మర్రి చెట్టు చాలా ఎత్తుగా వెడల్పుగా విస్తరిస్తుంది. వీటి ఆకులు చిన్నవిగా ఉంటాయి. కొమ్మలు బాగా పెరిగి ఊడలు వేసి ఉంటాయి. మర్రికాయలు చిన్నవిగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.